ఒక భక్తుణ్ణి ఈశ్వరుడు ఎందుకు రక్షించాలి అంటే వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. ఒక పరమ భక్తుడైనటువంటి వాడు దురన్యాయానికి గురైపోయాడు అనుకోండి, ఆయనే బాధపడవలసి వచ్చింది అనుకోండి, ఇంకా భగవంతుడు ఉన్నాడని లోకం ఎందుకు నమ్ముతుంది? అంత ఈశ్వరుణ్ణి నమ్ముకున్నవాడే అన్ని కష్టాలు పడితే ఇక లోకంలో నమ్మకం అన్న మాట ఎలా కుదురుతుంది? అందుకే పరమ భాగవతోన్ముడైనటువంటి వాడిని రక్షించడం వాడి కొరకు కాదు, నేనున్నానని లోకం నమ్ముతుంది, నా అస్తిత్వం దాని మీద ఆధారపడింది, అందుకని నేను రక్షిస్తానంటాడు. ఈశ్వరుడు రక్షించాలి అని సంకల్పం చేశాడనుకోండి, గ్రహములు ఫలితాన్ని ఇవ్వలేవు, ఆగుతాయి. పెద్ద ఫలితాన్ని ఇవ్వవలసినవి చాలా తక్కువ ఫలితాన్ని ఇచ్చి వెళ్ళిపోతాయి. అదే భగవత్ కారుణ్యంగా అర్థం చేసుకోవడంలో ఉంటుంది. ఒకనాడు అప్పటికి ఏదో కొద్దిగా కష్టం వచ్చినట్టు కనపడుతుంది, అంత మాత్రం చేత విచలితులం అయిపోకూడదు. ఈశ్వరానుగ్రహం అలా ఎందుకు వచ్చిందో కూడా పరిశీలించుకోవాలి.